బ్యాంకులు టైఅప్ చేసి బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవటము ఇలాగా రకరకాలైనటువంటి స్కీమ్లలో ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డు చాలా యాక్టివ్గా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక అదే తరహా ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే తరహాలో 18 to 20 lakhs 550 SFT. అవును, మరి అలా అని చెప్పి 1000 SFT రాదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ సుమారుగా ఇవాళ ఎంత ఉంటుంది మీ ఉద్దేశంలో చెప్పండి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీటు ఇలా మామూలు కట్టుకోవాలంటే కూడా మినిమంలో 1500 నుంచి 2000 రూపాయల దాకా కన్స్ట్రక్షన్కే ఉంది. కాబట్టి వాడు 550 SFT మాత్రమే ప్లాన్ చేసి ఇలాగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఇంకా పూర్తి గైడ్లైన్స్ దాని మీద రాలేదు. ఆ పూర్తి గైడ్లైన్స్ వచ్చాక మనకి పూర్తిగా క్లియర్గా మనకి అందరికీ కూడా దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ విధంగా 20 lakhs లోపల ఆ 550 SFT ఇల్లు అంటే అదర్వైజ్ కాళ్ళు 1 BHK మీరు చెప్పినట్టుగా 1 BHK లేకపోతే దాన్ని కొంచెం చిన్నగా చేసి 2 BHK 550 to 650 మధ్యన అట్లాంటి ప్లేసెస్లో మనకి ఇటువైపు వెళ్తే మియాపూర్కి యువతలు అక్కడ ఉన్నాయి. అలాగే మన పోచారం దగ్గర అంటే ఇన్ఫోసిస్ చూసారా పోచారం అక్కడ కట్కేశ్వర రోడ్డు మీద వరంగల్ హైవే మీద అక్కడ ఆ విధంగా ఇటువైపు